కడపకు ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. తెలుగు సినిమాలను తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో చేయించకూడదా? ఏఆర్ రెహమాన్, అనిరుద్ధులు పనిచేసిన తెలుగు సినిమాలు ఎందుకు సక్సెస్ కాలేదు? సెంటిమెంట్ ని పట్టుకుని వేలాడే తెలుగు పరిశ్రమ వీరిద్దరి విషయంలో మళ్ళీ ఎందుకు మిస్టేక్ చేస్తోంది? తెలుగు చిత్ర పరిశ్రమ ముందు నుంచి సెంటిమెంట్నే ఎక్కువగా నమ్ముకుంటుంది. ఏ టెక్నీషియన్స్తో సినిమాలకి వర్కౌట్ అవుతుందో వారినే పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో కూడా ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు సినిమాల వరకు వర్కౌట్ కాని వారు వేరే పరిశ్రమల్లో ఎంతటి పాపులర్ టెక్నీషియన్స్ అయినా సరే పక్కన పెట్టేస్తుంటారు. ఇప్పుడు అనిరుద్ధ్ విషయంలోనూ అలాగే జరగబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేవరకనే కాదు, అంతకుముందొచ్చిన గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి సినిమాలకు అనిరుద్ధ్ మ్యూజిక్ వర్కౌట్ అయింది. కానీ సినిమాలు ఫెయిల్ కావడంతో అనిరుద్ధ్ తెలుగు సినిమాలకి సెంటిమెంట్ పరంగా కలిసి రావడం లేదనే అభిప్రాయం మార్కెట్లో వినిపించింది. ఇక తాజాగా నాని, శ్రీకాంత్, ఓదెలతో చేయాలనుకుంటున్న సినిమాకి అనిరుద్ధ్నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ సెంటిమెంట్ కూడా అనిరుద్ధ్ కు ఇక్కడ ప్రాబ్లం గా మారలేదు. బహుశా పాత సెంటిమెంట్లను తెలుగువారు నమ్మడం లేదేమో అనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్, సూపర్ పోలీస్, నాని, కొమరం పులి లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాలకి వర్కౌట్ చేస్తే ఆయా సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఏఆర్ రెహమాన్ విషయంలో తెలుగు మేకర్స్ ఫ్లాప్ సెంటిమెంట్ ను ఎక్కువగా రెస్పెక్ట్ చేశారు. దీంతో సర్వమాంత్రికుణ్ణి ఏ తెలుగు దర్శకుడు అంతగా ఎంకరేజ్ చేయలేదు. కానీ దర్శకుడు బుచ్చిబాబు చెర్రీతో చేయబోయే ప్రాజెక్ట్ కు ఏఆర్ రెహమాన్ ను తీసుకోవడంతో ఈ ఫ్లాప్ సెంటిమెంట్లను మన వాళ్ళు పక్కన పెట్టి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అని అనిపిస్తోంది. బాబీ డియోల్ ఎంటైర్ ఇండియన్ సినిమాకు బెస్ట్ విలన్ అయిపోయాడా? సంజయ్ దత్ లాంటి వారికి ఛాన్స్ లేకుండా బాబీ ఆ స్పేస్ ను ఆక్యుపై చేస్తున్నాడా? అబ్రార్ హక్ క్యారెక్టర్ ఎందుకు ఫిల్మ్ మేకర్స్ అందరికీ అంతగా నచ్చేసింది? ఇండియన్ సినిమాల్లో ది బెస్ట్ విలన్ అనే మాట ఎప్పుడు హాట్ టాపికే. ఒక్కో సీజన్లో ఒక విలన్ ఆడియన్స్కు నచ్చుతూ ఉంటాడు. అందులోనూ యూనిక్ ఫీచర్స్తో కనిపించే ప్రతి నాయకుడికి డిమాండ్ ఎక్కువ. కేజీఎఫ్ సిరీస్తో సంజయ్ దత్ ఎంతో బిజీ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ సంజు బాబా సినిమాల సెలెక్షన్ సరిగ్గా లేకపోవడంతో యానిమల్ ఇంపాక్ట్తో హైలైట్ అయిన బాబీ డియోల్ ఒక్కసారిగా మోస్ట్ టాలెంటెడ్ విలన్ అయిపోయాడు. అట్ ప్రెజెంట్ బాబీ డియోల్ బాలకృష్ణ బాబీ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లులోనూ ఔరంగజేబ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో హీరోలు తమతో పాటు తమ ప్రతి నాయకుడికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చేలా చూసుకున్నారు. అదే ఇప్పుడు బాబీ డియోల్కు వరంగా మారింది. సూర్య కంగువాలోనూ బాబీనే విలన్. ఇవి కాక హిందీలో యశ్రాజ్ ఫిల్మ్స్ ఆల్ఫాలో టెరిఫిక్ విలన్. ఇది కాకుండా అనురాగ్ కశ్యప్ కొత్త చిత్రంలోనూ బాబీ నటిస్తున్నాడు. తాజాగా ఇళయ దళపతి విజయ్ చిత్రంలో బాబీ విలన్ పాత్ర చేయబోతున్నాడు. ఇదే విజయ్ లియోలో సంజయ్ దత్ విలన్ గా నటించాడు. సినిమా ఫ్లాప్ కారణంగా సంజు పాత్ర హైలైట్ కాలేదు. ఒకవేళ ఈ సినిమా గనక హిట్ అయితే ఎంటైర్ సౌత్ కు బాబీ డియోల్ బెస్ట్ విలన్ గా మారిపోవచ్చు. మీటూ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసిన హీరోయిన్లకు అవకాశాలు రాకుండా పోతున్నాయా? ఇలా జరుగుతుందని తెలిసే ఫామ్ లో ఉన్న కొందరు భామలు మీటూ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయడం లేదా? తాజాగా తనుశ్రీ దత్త చేసిన సెన్సేషనల్ కామెంట్స్ చూస్తుంటే మరొకసారి ముందుకొచ్చి మాట్లాడేవారు నోళ్లు మూయిస్తారు అనే నగ్న సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లయిందా? మీటూ క్యాంపెయిన్ చేసే హీరోయిన్లకు టైం బాలేదు. ఆ మాటకొస్తే ముందుకొచ్చి తమ గోడు వెళ్లబేసుకునే తారలకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కెరియర్ క్వశ్చన్ మార్క్ అవుతుంది. పరిశ్రమ పెద్దల ఆగ్రహానికి గురవుతున్నారు. అందుకనే చాలా మంది మీటూలో భాగస్వాములుగా మారే భామలంతా అవుట్ డేటెడ్ వారే కనిపిస్తున్నారు. వారు ముందుకు రావడంతో ఈ ఏజ్ లో కొత్తగా వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే కెరియర్ లో హైట్స్ ను వారు అప్పటికే చూసేశారు. తాజాగా తనుశ్రీ దత్త మీటూలో పార్టిసిపేట్ చేయడం వలన తాను ఎలాంటి అవకాశాలను కోల్పోయానో వివరణిచ్చింది. నానా పటేకర్ పై గతంలో తనుశ్రీ చేసిన కామెంట్స్ ఆమెకు సినీ కెరియర్ లేకుండా చేసిందట. ఇక సౌత్ సినిమా హీరోలతో ఇబ్బంది పడినట్లుగా గతంలో సీరియస్ గా రియాక్ట్ అయిన రాధికా ఆప్టే కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. మీటూ ఉద్యమంలోకొచ్చి తన గలాన్ని వినిపించినందుకు అమ్మడు కాస్త ఎక్కువగానే నష్టపోయినట్లుగా ఇప్పటికీ పరిశ్రమ వర్గాలు చెబుతూ ఉంటాయి. గ్లామరస్ బ్యూటీ కాకపోయినప్పటికీ పర్ఫార్మర్గా ఓకే అనిపించుకున్న రాధికా ఆప్టేను ఇటు సౌత్ పట్టించుకోవడమే మానేసింది. హిందీలో మాత్రం ఏడాదికి 1-2 సినిమాలు చేస్తున్నప్పటికీ గుర్తింపుకు నోచుకోవడం లేదు. ఇప్పటికే మీటూ క్యాంపెయిన్లపై బాలీవుడ్ నుంచి కంగనా రనౌత్, స్వర భాస్కర్, ప్రియాంక చోప్రా, రవీనా టండన్తో పాటు కొందరు హీరోయిన్లు మాట్లాడారు.
ఇక మన దగ్గర సింగర్ చిన్మయి లాంటి వారు వైరుముత్తును టార్గెట్ చేసి మరీ ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. సుచిత్ర అయితే ఓ అడుగు ముందుకేసి సుచి లీక్స్ పేరుతో చాలా మంది రహస్య శృంగార వ్యవహారాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇలా తీసుకురావడంతో రావాల్సిన అవకాశాలు సన్నిగిల్లిపోతూ ఉండడంతో కొత్త తరం భామలు ఈ విషయంలో ఆచితూచి అంటనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని తనుశ్రీ దత్త మరొకసారి గుర్తు చేయడంతో మీటూ క్యాంపెయిన్ లో పాల్గొనే తారలు మళ్లీ ఆలోచనలో పడిపోయారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాష్ తప్పదా? వారం గ్యాప్ లో 3 ప్రామిసింగ్ సినిమాలు రావడం నష్టాలను కొని తెచ్చుకోవడం కాదా? పుష్పరాజ్ తో పంతానికి పోతున్న ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోస్ ఎవరు? డిసెంబర్ మంత్ తెలుగు పరిశ్రమకే కాదు, అటు బాలీవుడ్ కు ఎంతో ప్రెస్టీజియస్ టైం. మన తెలుగు పరిశ్రమ జస్ట్ 2 వారాల గ్యాప్ తో డిసెంబర్ నెలలో పుష్ప 2 గేమ్ చేంజర్స్ తో పోటీకి ఆతిథ్యం ఇచ్చింది. కానీ బాలీవుడ్ అలా కాదు, ఏకంగా వారం గ్యాప్ లో 3 ప్రతిష్టాత్మక చిత్రాలతో పోటీకి తలపడుతోంది. దీంతో థియేటర్ల సర్దుబాటు పెద్ద హెడ్ఏక్ గా మారిపోయింది. లిస్ట్ లో సింగం అగైన్, భూల్ భులయ్యా 3తో పాటు పుష్ప 2 ఉన్నాయి. ఈ మూడింటిపై ట్రేడ్ వర్గాలు మంచి అంచనాలను పెట్టుకున్నాయి. ముందుగా అజయ్ దేవగన్ సింగం అగైన్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోస్ట్ క్రేజియస్ట్ మూవీస్ లో సింగం అగైన్ నిలుస్తోంది. ఉత్తర భారతదేశంలో 60% థియేటర్స్ ను ఈ సినిమాకు కేటాయించబోతున్నారు. అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె లాంటి స్టార్స్ తో రోహిత్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సింగం అగైన్ వచ్చిన రోజునే కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్యా 3 మూవీ రాబోతోంది. ఈ సినిమాపైనే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై నమ్మకాన్ని పెంచింది. పైగా బాలీవుడ్ లో అట్ ప్రెజెంట్ హారర్ ఫిల్మ్స్ కు టైం నడుస్తోంది. స్త్రీ 2 సాధించిన 100 కోట్ల వసూళ్లు ఈ సినిమాకు ఫేవర్ చేసేలా కనిపిస్తున్నాయి. ఆ కాన్ఫిడెంట్ తోనే మేకర్స్ ఉన్నారు. సింగం అగైన్, భూల్ భులయ్యా రిలీజ్ అయిన వారం రోజులకే ఐకానిక్ స్టార్ పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై ముందు నుంచి బాలీవుడ్ ఆడియన్స్ నమ్మకంతో ఉన్నారు. భూల్ భులయ్యా 3, పుష్ప 2లకు డిస్ట్రిబ్యూటర్ ఒక్కడే కావడంతో థియేటర్ల పంపకాలపై లేనిపోని టెన్షన్స్ కనిపిస్తున్నాయి. అనిల్ తడాని నార్త్ ఇండియాలో మేజర్ థియేటర్స్ ను ఈ 2 సినిమాలకు కేటాయించడానికి ట్రై చేస్తున్నాడు. సింగం అగైన్ కు దక్కిన థియేటర్లు కాకుండా మిగతా థియేటర్స్ ను తన గ్రిప్ లో ఉంచుకోవాలని చూస్తున్నాడు. సౌత్ పరిశ్రమ పుష్ప 2కు ఎలాగూ 70% పైగా థియేటర్లను ఇస్తుంది కాబట్టి నార్త్ లో థియేటర్లు కొన్ని తగ్గినా పుష్ప 2కు వచ్చే నష్టం లేదు. ఎటొచ్చి భూల్ భులయ్యాకు థియేటర్లు తెచ్చుకోవడంలో డిస్ట్రిబ్యూటర్ తన లాబింగ్ చూపించుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ ఖాన్ హీరోస్ అంతా సౌత్ దర్శకులనే నమ్ముకుంటున్నారా? 1 by 1 సౌత్ దర్శకులను ఎంగేజ్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారా? బాలీవుడ్ దర్శకులు ఖాన్ హీరోలకు ఎందుకు అంతగా ఆడడం లేదంటారు? బాలీవుడ్ ఖాన్దాన్లో టాప్ హీరోస్ అంతా తమ దర్శకుల పనితీరుపై ఆలోచనలో పడిపోయారు. సౌత్ మేకర్స్ ఒక సినిమాకు మించి మరొక సినిమా తీస్తూ ఉండడంతో దక్షిణాది దర్శకుల టాలెంట్ వారిని కట్టిపడేస్తోంది. అంతేకాదు అక్కడి టాప్ డైరెక్టర్లుగా పిలువబడుతున్న దర్శక దిగ్గజాలను కాదనుకుని సౌత్ మేకర్స్ కు భజన చేయడం పనిగా పెట్టుకుంటున్నారు. దానిలో భాగంగా ముందుగా అట్లీతో షురూ చేశారు. షారుఖ్ ఖాన్ అట్లీతో జవాన్ చేసి 1100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. అట్లీ టేకింగ్ స్టైల్ కి ముచ్చటపడిన సల్మాన్ సైతం త్వరలో అట్లీతో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఇందులో సల్మాన్ తో పాటు రజనీకాంత్ కూడా కనిపించే అవకాశాలున్నాయి. ఎంతవరకు పాజిబుల్ అయితే అంతవరకు తన మార్కెట్ ను సౌత్ కు విస్తరించాలని కండలవీరుడు డిసైడ్ అయిపోయాడు. ఇప్పటికే తెలుగు హీరోలతో ర్యాపో మెయింటైన్ చేయడంలో సల్మాన్ సక్సెస్ అయ్యాడు. ఇక సైఫ్ అలీ ఖాన్ సైతం దక్షిణాది సినిమాలతో తన మార్కెట్ పరిధి పెంచుకోవాలని చూస్తున్నాడు. ఓటీటీ మార్కెట్ లో తన సినిమాల వాల్యూ పెరగాలంటే టాలీవుడ్ హీరోలతో కలిసి వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దానిలో భాగంగా ఆదిపురుష్, దేవరలో తెలుగు హీరోలతో స్క్రీన్ ని షేర్ చేసుకున్నాడు. ఇక గత కొంతకాలంగా సరైన హిట్లు లేక చతికిల పడిన ఆమిర్ ఖాన్ సైతం ఇప్పుడు దక్షిణాది దర్శకులతో కలిసి పని చేయాలని చూస్తున్నాడు. దానిలో భాగంగా రాజమౌళిపై ఆశలు పెట్టుకున్నాడు. మహేష్ మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ తనకు వస్తుందని ఆశపడుతున్నాడట. ఒకవేళ అది కాని పక్షంలో కోలీవుడ్ దర్శకులతో పనిచేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే సల్మాన్ అట్లీతో పాటు మురుగదాస్ ను లైన్ లో పెట్టాడు. త్వరలో ఈ సినిమా షురూ కాబోతోంది. ఇలా ఖాన్ హీరోస్ అంతా మన డైరెక్టర్స్ ను నమ్ముకునేసరికి ఎంటైర్ బాలీవుడ్ ఆడియన్స్ తమ హీరోల సౌత్ దోస్తానాపై కాస్త గట్టిగానే డిస్కషన్ షురూ చేశారు. అక్కడ దర్శకుల్లో ఏమీ లేకనే ఇలా సౌత్ ను నమ్ముకుంటున్నారంటూ ఓపెన్ గానే రియాక్ట్ అవుతున్నారు. కొత్తగా వచ్చిన హీరోయిన్లకు పేరుస్తుంది, కానీ ఎందుకో లక్కు కలిసి రావడం లేదు. ఒకప్పుడిలా వరుస అవకాశాలు వెతుక్కుంటూ రావడం లేదు. కొత్త హీరోయిన్స్ కి మునుపటిలా ఆఫర్లు రాకపోవడంలో మతలబ్ ఏమై ఉంటుంది? టాలీవుడ్ హీరోయిన్స్ కొరతతో బాధపడుతోంది అన్నమాట వాస్తవమే. కాకపోతే
కొత్తగా వచ్చి కలరింగ్ ఇచ్చే భామలను ప్రోత్సహించడంలో మాత్రం వెనకడుతోంది. ఇంతకుముందు మాలీవుడ్ అవుట్డేటెడ్ గర్ల్ సంయుక్త మీనన్కు వరుస ఛాన్సులు ఇవ్వడంలో ఆసక్తి చూపిన ఇదే పరిశ్రమ ఇప్పుడు అంతకు మించిన భామలకు అవకాశాలు ఇవ్వడానికి కాస్త ఎక్కువగానే ఆలోచించేస్తోంది. మిస్టర్ బచ్చన్తో మెరిసిన భాగ్యశ్రీ బోర్సేను టాలీవుడ్కు కరెక్ట్ టైంలో వచ్చిన ముద్దుగుమ్మగా ట్రీట్ చేశారు తప్ప అవకాశాలు ఇవ్వడానికి మాత్రం తెగ ఆలోచించేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కాంతాలో ఏదో ఫార్మాలిటీకి ఛాన్స్ ఇచ్చారేమో తప్ప ఈవిడ గారికి వెయిట్ ఇచ్చే రోల్ అయితే కాదట. డబ్లీ స్మార్ట్ ఫ్లాప్ కావడంతో కావ్య తాపర్, సరిపోద శనివారంలో ఇబ్బంది పడిన ప్రియాంక అరుళ్ మోహన్ అవ్వడానికే అప్సరసలే అయినా అవకాశం అందుకోవడానికి హీరోయిన్స్ కాదు అన్నట్లుగా లెక్క కడుతున్నారు. బహుశా ఇక్కడ హీరోయిన్స్ కు ఎంత పేరొచ్చినా లక్ కూడా కలిసి రావాలేమో. అదొస్తే గనక హీరోయిన్ ఫీచర్స్ లేకపోయినా టర్బ్ గర్ల్ గా మారిపోవచ్చు. ఇప్పుడు ఆడియన్స్ దృష్టిలో తమ తలుక్కులతో రిజిస్టర్ అవుతున్న భామలెవరికి అదృష్టం కలిసి రావడం లేదంతే. ఇక్కడ లక్కే కిక్ అనేది రాజ్యమేలుతోంది.